ఏమైందండి? ఏమైందేమిటి? ఎవరి కంట పడకూడదు ఆయన కంట పడ్డాం. నా కొంపలు ఆరిపోయాయి. ఏమయ్యా కిషోర్? మన ఆఫీసర్. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇలా వచ్చారేమిటి? సంగతి అలా ఉంచు. ఎవరి అమ్మాయి? నా భార్య. భార్యని చెప్పుకోవడానికి అంత భయపడతావు ఏమిటయా? భయం కదండి, మీరంటే భక్తి. అవును భక్తి. మీ బాబు గుంట్లో బాలేదన్నావు. మీరిచ్చిన విభూతి పెట్టాం, టక్కున లేచి కూర్చున్నాడు. ప్రసాదం నోట్లో పెట్టాం. మంత్రం వేసినట్టు మాట్లాడేశారు. అదే సంగతి. అందుకని సంతోషంగా గంతులేస్తున్నావు అనమాట. మీ బాబేడి? వాళ్ళ తాతయ్య గారి ఇంట్లో ఉంటాడండి. అసలు నీకు బుద్ధి ఉంటాయా? ఒక్కగానో ఒక కొడుకు, వాడి చదువు, వాడి భవిష్యత్తు ఏం కావాలి? నీ మీద బెంగ పెట్టుకుని మళ్ళీ వాడు బెడ్ ఎక్కేస్తాడు. అప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నన్ను సెలవు అడుగుతావు. అడగనండి. అయినా వాడు ఎప్పుడన్నా మమ్మల్ని చూస్తే కదండి. వెంటనే వాడిని తీసుకురా. బాబుకి వాళ్ళ తాతయ్య దగ్గర అలవాటండి. కన్న తల్లి కంటే ఓడి తాతయ్య ఎక్కువటమ్మా. ఆయన నా దగ్గర తీసుకురండి, ఆయనకి నేను బుద్ధి చెప్తాను. బాబు వస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. బిడ్డలకు పెట్టకుండా ఇంకెవరికి పెడతారమ్మా మీరు సంపాదించే డబ్బు? చూడు మిస్టర్ కిషోర్, నీకు అంతగా ఖర్చులు ఎక్కువ అనుకుంటే ఒక ఇంక్రిమెంట్ ఇస్తా. వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా. వాడిని తీసుకురాకపోయావో నువ్వు డిస్మిస్. నేను చెప్పారా ఆడదాని మాట విన్నోడు జీవితంలో ఎవడు బాగుపడలేదని. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకండి కంగారు పడతారు? ఆలోచిద్దాంలేండి, రండి. దండి. అసలు మీకు బుద్ధి లేదయ్యా. ఎవరు కావాలండి మీకు? మాకు 6 ఏళ్ల బాలనటుడు కావాలి. ఏ వేషానికి? వేషం అంటే మా ఇంట్లో చిన్న నాటకం, దాని గురించి. అలాగా, రండి. ఇకనేమి కానిమ్ము. అశ్వత్థామ, ఏం 6 ఏళ్ల పాత్ర నటించడానికి తగిన బాలనటుడు కావాలంట. అలాగా? మా ప్రహ్లాద కుమారుణ్ణి పిలిపించదము. మీరు వెళ్ళి తీసుకురండి. ఏం ఇంకా నిలబడి ఉన్నారు? ఆశీనులు కండి. అంటే అంటే కూర్చోమని అర్థం. అలాగా. అవును, మీ పేరు ఫణిభూషణ్ రావు గారు.